సో విల్ టాక్ అబౌట్ ద సాలిడ్ యాంగిల్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద సర్ఫేస్, this is the surface and this is the point where the charge is placed. What is the solid angle subtended by? అదే ఇట్లా ఐస్ క్రీమ్ కోన్ లాగా ప్రతి పాయింట్ దగ్గర నుంచి. దిస్ యాంగిల్ వి కాల్ as the solid angle. ఈవెన్ దట్ పాయింట్ కెన్ బి ఇన్సైడ్ పాయింట్ ఆల్సో కదా, ఇన్సైడ్ కూడా అవ్వచ్చు కదా అదే పాయింట్. దిస్ ఇస్ ద సర్ఫేస్, సో దట్ క్యూ విల్ బి హియర్, దట్ కెన్ బి ఇన్సైడ్ పాయింట్ ఆల్సో. అంటే అక్కడ కూడా ఒక రింగ్ ఫామ్ అవుతుంది, ఇన్సైడ్ పాయింట్ ఆల్సో. దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఈ సాలిడ్ యాంగిల్ మనం విజువలైజ్ చేసుకోలేం. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు యూ విజువలైజ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ ద ప్లేన్ యాంగిల్. ప్లేన్ యాంగిల్గా, సో దెర్ ఈజ్ అన్ ఆర్క్. ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది అన్నాం అనుకో, దానికి ఏం చెప్తాం మనం? ఈ ఎండ్ నుంచి ఒక లైన్, ఈ ఎండ్ నుంచి ఒక లైన్ డ్రా చేసి ఇది టీటా అని చెప్తాం. క్లోజ్డ్ ఆర్క్ అనుకున్నాం అనుకో, సపోజ్ క్లోజ్డ్ ఆర్క్, ఈడుంది పాయింట్, ఈడు మన ఇష్టం లోపల పెట్టుకుందాం పాయింట్, ఇది యాంగిల్, అంతేనా? ఇది యాంగిల్. సో నెక్స్ట్ వర్షన్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ వర్షన్ విల్ బి లైక్ దిస్. ఇది యాంగిల్, ఇన్సైడ్ పాయింట్ మారలే, హియర్ ఇస్ ద చార్జ్ ఈస్ ప్లేస్డ్. నెక్స్ట్ క్లోజ్ చేసేసామనుకో, ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చేసినాం అనుకో. యాంగిల్ ఎంత? 360 degrees. సో ఏ ప్లేన్ యాంగిల్ ఫర్ క్లోజ్డ్ లూప్ ఇన్సైడ్ పాయింట్. అంటే ఎన్ ఆర్క్ విల్ సబ్టెండ్ అన్ యాంగిల్ at a point, that angle is theta. If that arc will become closed loop, the angle will be 2 pi. అంటే ఆ స్టేట్మెంట్ రాద్దాం. So what is the overall this conclusion will be? Overall its conclusion will be, so for inside points, plane angle theta is equal to 2 pi, that is 360 degrees. Okay, now think about outside points. Inside points kaadu, but outside points ka alochiddam. Now think about for the outside points. Now think about for the outside points. Em ostundo chuddam. So here, now this is the arc and this is the outside point and this is the angle. Now you increase the arc size. Now here is the point, this is the angle. Okay, now increase the more. And this is the point. What is this angle, guys? 0. So outside points ki enta ochindi? 0. So this total story is of for outside points. For outside points, theta will be 0 degrees. And then similarly, solid angle for inside points ki oka value untadi, outside points ki logical ga for outside points ki 0. idalago outside point ki 0. So inside points ki enta ochindi idi 2 pi. So ikkada inside points ki 4 pi vastundi. Solid angle for inside points will be 4 pi. అంటే సర్ఫేస్ మీద యాంగిల్ ఎలాగో 3 dimensions లో సాలిడ్ యాంగిల్ అలాగా. ఓకే, ఇట్ విల్ కమ్ 4 pi. సో 4 pi అంటే 720. అంతనే అక్కడ యాంగిల్ అనకూడదు ఇంకా, దట్ ఈస్ కాల్ యాజ్ అ సాలిడ్ యాంగిల్. 3 dimensions ఇట్ ఈస్ సాలిడ్ యాంగిల్. సో ఇన్సైడ్ పాయింట్స్కి అయితే ఇట్ కాంట్రిబ్యూట్స్ 4 pi, అవుట్ సైడ్ పాయింట్స్కి అయితే ఇట్ కాంట్రిబ్యూట్స్ 0. అందుకనే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇన్సైడ్ ఛార్జెస్ వస్తాయి, అవుట్ సైడ్ ఛార్జెస్ వస్తాయి. ఎప్పుడైతే ఏరియాతో డాట్ ప్రోడక్ట్ చేస్తామో అప్పుడు
అవుట్ సైడ్ అన్ని కాంట్రిబ్యూషన్ ఏమొచ్చేస్తాయి, 0 వస్తాయి. ఇన్సైడ్ అన్నీ ఏమొస్తాయి, 4π. సో ఇప్పుడు ఈ ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతుంది చూడు. దెన్ ఫ్లక్స్ విల్ బికమ్ q/4πε0 సాలిడ్ యాంగిల్ 0 ఫర్ అవుట్ సైడ్ పాయింట్స్. Flux will be is equal to q/4πε0 into 4π cancel, q/ε0 for inside points. అంతేనా? So flux through a closed surface is q/ε0. That is the statement of Gauss law. అంటే ఇన్సైడ్ ఉంటే దాని ఫ్లక్స్ ఎంత, q/ε0. అదే అవుట్ సైడ్ ఉంటే ఫ్లక్స్ ఎంత, 0. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సాలిడ్ యాంగిల్ అని మనకు. సాలిడ్ యాంగిల్ డైరెక్ట్ విజువలైజేషన్ మీకు కష్టమవుతుంది కాబట్టి ఐ ఎక్స్ప్లెయిన్ త్రూ ద ప్లేన్ యాంగిల్. దట్ ఈస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్. సో ఫర్ అవుట్ సైడ్ పాయింట్స్ ఇట్ ఈస్ 0, ఫర్ ఇన్సైడ్ పాయింట్స్ ఇట్ విల్ బి 4π. ఓకే ఫైన్, నోట్ డౌన్. ఎట్లనే తీసుకో, నేనేమి పర్టికులర్ స్పియర్ తీసుకోలే. స్పియర్ అయితే ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్. స్పియర్ సెంటర్ దగ్గర మీరు ఉన్నారు, యూ సీ ఆల్ ద యాంగిల్స్, ఇట్ విల్ బి 4π. ఎట్లా ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ సర్ఫేస్ అని ఉండొచ్చు. ఇప్పుడు నేనేంటిది నీకు సర్కిల్ అర్థం అవడానికి ఇలా తీసుకున్నా కానీ యూ టేక్ ఎనీ ఇర్రెగ్యులర్స్, ఇట్ విల్ బి 2π ఫర్ ఇన్సైడ్ పాయింట్స్, 0 ఫర్ అవుట్ సైడ్ పాయింట్స్. ఓకేనా?